హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి ఎలా పుట్టిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో దానవ వంశానికి చెందిన మూల పురుషుడైన ధనువునకు రంభుడు, కరంభుడు అనే ఇద్దరు కొడుకులు పుడతారు. వీరిద్దరిలో రంభుడు పెద్దవాడు, కరంభుడు చిన్నవాడు. వీరిద్దరూ దానవ వంశంలోనే అతి శ్రేష్ఠులు. కానీ ఇక్కడ రంభునకు కరంభునకు ఒక లోపం ఉందండి. వీరిద్దరికీ సంతాన ప్రాప్తి అనేదే ఉండదు. దానితో వాళ్ళు వంశాభివృద్ధి చెందదు. దానికి ఇద్దరు అన్నదమ్ములు కలిసి వేరువేరుగా తపస్సు మొదలు పెడతారు. రంభుడు ఒక చెట్టు కింద కూర్చుని అగ్నిదేవుని కోసం తపస్సు చేయగా, కరంభుడు ఒక మడిలోకి దిగి తపస్సు చేస్తాడు. ఇలా ఇద్దరన్నదమ్ములు కొన్ని ఏళ్ల పాటు తపస్సు చేస్తుండగా ఒకరోజు ఇంద్రదేవుడు ముసలి రూపంలో వచ్చి కరంభుడిని సంహరిస్తారు. అది చూసిన అన్న రంభునికి విపరీతమైన కోపం వస్తుంది. కానీ ఆయన చేస్తున్న తపస్సుకు భంగం కలుగుతుందని తెలిసి ఆయన అలాగే ఉండిపోతారు. తమ్ముడు లేకపోతే నేనెందుకు అని ఆలోచించి రంభుడు కూడా ప్రాణత్యాగానికి సిద్ధపడతారు. దాంతో తమ ఎడమ చేత్తో తన జుట్టును పట్టుకొని కుడి చేత్తో తన తలను నరుక్కొని అగ్నిలోకి దూకుతుండగా ఇంతలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై రంభుణ్ణి ఆపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు రంభుడు, అగ్నిదేవ, నా తమ్ముడు చనిపోయాడు. సంతానం కోసమే కానీ ఇంద్ర పదవిని ఆశించి మేము ఈ తపస్సు చెయ్యలేదు. ఈ సత్యాన్ని తెలిసి కూడా ఇంద్రదేవుడు నిష్కారణంగా నా తమ్ముడిని చంపి యాదవ వంశానికి తీరని అపరాధం చేశారు. అందుకు కారణంగా సకల గుణాలున్న త్రిలోక విజయుడైన కుమారుణ్ణి నాకు ప్రసాదించు అని రంభుడు అగ్నిదేవుణ్ణి కోరతాడు. దానికి అగ్నిదేవుడు సరేనని వరమిస్తారు. రంభాసురా, నీ మనసు ఎవరిని చూసి చలిస్తుందో ఆమె గర్భంలో నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి అగ్నిదేవుడు మాయమవుతారు. ఇక ఈ వరంతో రంభాసుడు తిరిగి ఇంటికి వస్తుండగా దారిలో ఒక మహిషిని అనగా ఒక గేదెను చూస్తారు. ఆ గేదెను చూడగానే రంభాసురుడి మనసు చలించి ఆ గేదెని ఇష్టపడతాడు. దానితో ఆ గేదె గర్భవతి అవుతుంది. ఇక రంభాసుడు సంతోషంగా ఆ గేదెని ఇంటికి తీసుకుని వచ్చి ఆ గేదెకు కాపలాగా కొన్ని దున్నపోతులను ఉంచుతాడు. ఇలా కొద్ది కాలం గడిచాక అందులోని ఒక దున్నపోతుకు కామం చెలరేగి ఆ గేదె వెనుక పడుతుంది. దాంతో రంభాసునికి కోపం వచ్చి యుద్ధానికి దిగుతారు. ఆ యుద్ధంలో రంభాసుడు మరణిస్తారు. కళ్ళ ముందే భర్త మరణాన్ని చూసిన మహిషిని భయంతో నిండు గర్భంతో కాపాడమని యక్షుల దగ్గరకు వెళ్ళిపోతుంది. ఆ దున్నపోతుని యక్షులు చంపేస్తారు. తరువాత రంభాసురుడి దహన సంస్కారాలు చేస్తుండగానే మహిషిని సతీ సహగమనం చేస్తుంది. దాంతో యక్షులు ఆశ్చర్యంగా చూస్తుండగా చితి మంటల నుంచి ఒక మగబిడ్డ పుట్టుకు వస్తాడు. అతనే మహిషాసురుడు. మహిషాసురుడు పెరిగి పెద్దవాడై ఎలాగైనా దేవతలపై పొట్టు సాధించాలనుకుంటాడు. మేలి పర్వతం పైకెక్కి బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తాడు. ఈ తపస్సు కొన్ని వేల సంవత్సరాల పాటు సాగుతుంది. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషాసుర, ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతారు. దానికి మహిషాసురుడు, బ్రహ్మదేవ, నాకు అమరత్వం కావాలి అనగా దానికి బ్రహ్మదేవుడు, మహిషాసుర, ఇది ప్రకృతి విరుద్ధం, వేరే ఏమైనా వరం కోరుకో అని అంటాడు. దానికి మహిషాసురుడు, నాకు ఈ లోకంలోనే పురుషుని చేత మరణం రాకూడదు, అట్లాంటి వరం నాకు ప్రసాదించు దేవా అని అంటాడు. బ్రహ్మదేవుడు మహిషాసురుడికి వరం ప్రసాదిస్తాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో మహిషాసురుడు దేవతలను ఓడించి చివరికి ఇంద్ర పదవిని చేపడతాడు. అంతేకాకుండా ముల్లోకాలకు విధ్వంసం సృష్టిస్తాడు. ఇక దేవతలు ఆ మహిషాసురుణ్ణి ఏమీ చెయ్యలేక చివరకు త్రిమూర్తుల దగ్గరకు వెళ్తారు. దానికి పరిష్కారంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి స్త్రీ శక్తిని సృష్టిస్తారు. ఎందుకంటే పురుషులు ఎవరూ మహిషాసురుని సంహరించలేరు కాబట్టి స్త్రీ చేతనే మరణం ఉందని తెలిసి శివుని తేజస్సుతో ఒక ముఖాన్ని, విష్ణు తేజస్సుతో భుజాలను, చేతులను, బ్రహ్మ తేజస్సుతో పాదాలను, ఇలా ముగ్గురు కలిసి ఒక స్త్రీ శక్తిని సృష్టిస్తారు. వారే దుర్గామాత. అలాగే శివుడు తన శూలాన్ని, విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, బ్రహ్మదేవుడు తన కమండలాన్ని అందరూ కలిసి వారి వారి ఆయుధాలను దుర్గామాతకు ప్రసాదిస్తారు. దాంతో దుర్గామాత 9 రోజుల పాటు భీకర యుద్ధం చేసి మహిషాసుని సంహరిస్తుంది. ఇలా చంపిన రోజునే దసరా జరుపుకుంటారు. ఈ దసరా పండుగనే విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి అంటే విజయానికి గుర్తుగా జరుపుకునే పండగ అని అర్థం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.